నాణ్యానికి రెండో వైపున ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ రెండో వైపున చూపించే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబుతోనే కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాణ్యానికి రెండో వైపున కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు, చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది, సంపద నేను సృష్టిస్తాను, సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను, జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను, అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. నేనైతే రాష్ట్రాన్ని బాగు చేస్తానని కూడా, జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా, ఇటువంటి తప్పుడు మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం. మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని, కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని, దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితులు ఎప్పుడూ కూడా ఎవరు కూడా గతంలో చూడాల. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు. గొప్పగా నడుపుతూనే ఒకవైపున సంక్షేమం చూపించాం, మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ చూపించగలిగాం. మా ప్రభుత్వంలో దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి. ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుని ప్రతి అడుగు కూడా మేము అప్పట్లో వేయడం జరిగింది. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన తన పాలన చూస్తే, కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. బాబు గారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన, ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన ఒకసారి స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ SOR ఒకసారి గమనించినట్లయితే టేబుల్ మీ అందరి ముందర కూడా టేబుల్ కూడా చూపిస్తూ ఉన్నాం. ఈ 12 నెలల కాలంలో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కనుక గమనించినట్టయితే అంటే ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఈ రెండింటినీ కలిపితే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు. ఈ రెండింటినీ కూడా, ఈ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ని ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం 3%, 3.08% మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆస్పెక్టు అని అంటే
ప్రజల కొనుగోలు శక్తి, దీంతో పాటు పెట్టుబడులు తగ్గాయనడానికి ఈ డేటా ఒక ఇంపార్టెంట్ నంబర్ కింద ఈ డేటా కనిపిస్తుంది. అదే ఒకసారి దేశం వైపు ఒకసారి చూస్తే ఇంకా ఆశ్చర్యం కల్పిస్తుంది. దేశం తీసుకుంటే దేశంలో దేశానికి సంబంధించిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూసు, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ దేశానికి సంబంధించి చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఏకంగా 13.76% గ్రోత్ రేట్ కనిపిస్తుంది. అది ఈ పక్కన రైట్ సైడ్ దేశానికి సంబంధించిన డేటా. అందులో 32,50,181 నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే 2025 ఫైనాన్షియల్ ఇయర్లోకి వచ్చేసరికి ఫిబ్రవరి 2025కి వచ్చేసరికి 36,97,545 అంటే 13.76% పెరుగుదల కనిపిస్తుంది. మన రాష్ట్రంలో చూస్తే కేవలం 3.08% మాత్రమే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరుగుదల కనిపిస్తూ ఉంది. మరి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజదొంగల ముఠ జోబుల్లోకి పోతా ఉందన్న దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా. ఇదే మాదిరిగా ఇంకొక డేటా కూడా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఎంత తీసుకొచ్చాడు, దీనికన్నా ముందు ఫిగర్ ముందు స్లైడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి విత్ ఇన్ ద FRBM బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత, సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో 67,720 కోట్లు చేస్తే ఈ పెద్ద మనిషి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు 81,597 కోట్లు. అంటే 30% అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఇదంతా నేను బడ్జెట్ బారోయింగ్స్ చెప్తా ఉన్నా, తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా చెప్తా. ప్రస్తుతానికి ఈ బడ్జెట్ బారోయింగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. బడ్జెట్ బారోయింగ్స్లోనే ఏకంగా 30% 30.10% అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 12 సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23,330 కోట్లు మూలధన వ్యయం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 19,177 కోట్లు అంటే -17.80%, అంటే -17.80% చేశాడు. అంటే ఎక్కడికి పోతా ఉన్న ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి జోబిల్లోకి, ఆయన గజదొంగల ముఠా జోబిల్లోకి పోతా ఉన్న ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది. ఇంకా నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. అదేమిటి అని అంటే 2019 నుంచి 2024 దాకా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ బారోయింగ్స్ కూడా, గ్యారంటీడ్ డెట్ కూడా తీసుకోండి,
దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకోండి. దానికి అదనంగా నాన్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన దిగిపోతూ 3,90,000 కోట్ల 277 కోట్లు 247 కోట్లు మాకు ఇచ్చిపోతే మా హయాం దిగిపోయేసరికి అన్ని రకాల అప్పులు ఇంక్లూడింగ్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా, అంటే పవర్ సెక్టార్లకు సంబంధించిన నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే అది 7,21,918 కోట్ల కింద కనపడి మా 3,32,671 కోట్లు మేము చేసినట్టుగా అనిపిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే 13.57% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మా హయాంలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్రం విడిపోయి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి గవర్నమెంట్ వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చూస్తే 1,40,717 కోట్ల అప్పునేది 3,90,847 కోట్లకు ఆయన తీసుకొని పోయి అదనంగా ఆయన 2,49,000 కోట్లు అప్పట్లోనే చేసి 22.63% అప్పులు అప్పట్లోనే అప్పుల సామ్రాట్ కింద పేరు తెచ్చుకున్నాడు. సరే, అప్పుడు గత చరిత్ర. ఇప్పుడు ఎందుకు ఈ కాంటెక్స్ట్ చెప్తా ఉన్నానంటే ఇప్పుడు చరిత్ర చూద్దాం. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు 3,32,671 కోట్లు చేస్తే ఈ 12 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల కాలంలోనే కిందన్న టేబుల్ చూడండి, 1,37,546 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి. అంటే వైఎస్ఆర్సీపీ చేసిన అప్పులో ఏకంగా సంవత్సరంలోనే 41% అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒకసారి గమనించినట్టయితే borrowings during financial year 2024-25 81,597 crores, SDL issuances in April 5,750, SDL issuances first week of May 7,000 crores, off budget borrowings through APPFC 710, off budget borrowings through AP Markfed 6,000 crores, off budget borrowings through Civil Supplies Corporation 2,000 crores, off budget borrowings through planned APMDC bonds 3,489 crores so far. Borrowings secured for Amaravati. It's very important. Borrowings secured for Amaravati ఏకంగా 31,000 కోట్ల రూపాయలు, మొత్తంగా కలిపి 1,37,546 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి కేవలం ఈ 12 నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన అప్పులు. మేము 5 సంవత్సరాలలో చేసిన అప్పులో 41%, 41% ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పటికే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసేసాడు.